విశాఖలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి మహోద్ధత ఉద్యమంతో ఏర్పడినటువంటి గొప్ప సంస్థ, నవరత్న స్టేటస్ ఉన్న సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఒక రకంగా విశాఖపట్నం ఈరోజు మహానగరంగా రూపాంతరం చెందిందంటే విశాఖ స్టీల్ ప్లాంటే పునాది లాంటిది. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేటీకరణ అవుతుందా కాదా? ప్రైవేటీకరణ అయితే ఎవరు కారణం, మీరెంత కారణం, నేనెంత కారణం అనే చుట్టూ నడుస్తుంది. కొంత హేతుబద్ధమైన చర్చ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మీడియా ఛానల్స్ కూడా రెండుగా చీలిపోయి ఎవరికి అనుకూల వాదనలు నిలిపించే ప్రయత్నం చేయాలి, నిజాలు చెప్పట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని సమర్థించడం, వ్యతిరేకించడం పక్కన పెడితే ఏంటి భౌతికమైన కారణంగా మనం చూడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముందు మాట్లాడే ముందు ఇంకొక అంశం చెప్పుకోవాలి. అదేంటంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చే ముందు ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం పేరుతో పరిపాలన జరిగింది. ఆయన స్థానంలో నీతి ఆయోగ్ రూపాంతరం చెందింది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యం నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎట్లా పేర్లు మారినాయో అట్లా ప్లానింగ్ కమిషన్ సంఘం నుంచి నీతి ఆయోగ్గా మారిందని చాలామంది భ్రమపడతారు. శుద్ధ తప్పు. ఇది రూపాంతరం అంటారు. మార్పు జరిగింది. ప్లానింగ్ కమిషన్లో ఉన్న ప్రాథమిక లక్ష్యం ఏంటంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు రష్యా మోడల్లో ప్రభుత్వం యొక్క పాత్ర కీలకంగా తీసుకొని పెట్టుబడులు పెట్టి దేశాన్ని అభివృద్ధి చేయడం. అంటే ప్రభుత్వ రంగం అనేది కీలకం. ఇది ఆనాడు జరిగినటువంటి అవగాహన ప్లానింగ్ కమిషన్. దాన్ని నీతి ఆయోగ్గా మార్పులో ఒక కీలకమైనది ఏంటంటే మన అరుణ్ జైట్లీ గారు, ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, మొదటి నీతి ఆయోగ్ సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే ఇప్పటివరకు ప్రభుత్వ పాత్ర కీలకంగా ఉన్నది, ప్రభుత్వ పాత్ర యొక్క స్వభావం మారింది నీతి ఆయోగ్లు అంటాడు. దాని అర్థం ఏమిటంటే ఇక ప్రభుత్వ పాత్ర ఏంటంటే ప్రైవేటు పెట్టుబడికి ప్రజలకి మధ్య ఫెసిలిటేటర్ రోల్ మాత్రమే ప్రభుత్వం పోషిస్తుంది. అంటే ప్రభుత్వం క్రియాశీలకంగా ఉండదు. ఇది నీతి ఆయోగ సారాంశం. అంటే ఇంకా ప్రైవేట్ రంగం వైపు తప్ప ప్రభుత్వ రంగం వైపు ఉండదు అనేది కాన్సెప్ట్లో మార్పు వచ్చేసింది. రెండోది బడ్జెట్లోనే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రజా సంక్షేమం, శాంతి భద్రతలు వీటి చుట్టూ ఉంటుంది తప్ప వ్యాపార స్వభావం కలిగినటువంటి ఎలాంటివి నిర్వహించకూడదు, ఉండేటివి వదులుచుకోవాలని చెప్పేశారు. అంటే ఏంటి, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యాపార స్వభావం, బిజినెస్ అంటే అర్థమైన తప్పు కాదు, ఉత్పత్తి చేయడం, అమ్మడం, లాభాలు తెచ్చుకోవడం, దాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం. ఈ పని ప్రభుత్వం కాదని చెప్పేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్గా మారడమే ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. నష్టాలు వస్తున్నాయా, లాభాలు వస్తున్నాయా, కొంతమంది మాట్లాడుతున్నారు ఈ కార్మిక నాయకులు. అది సమస్య కాదు. లాభ నష్టాలతో పని లేదు. బిజినెస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ప్రభుత్వ పని కాదు. ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేసినారు, ఎల్ఐసిని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, స్టీల్ ప్లాంట్లు అమ్మకాన్ని పెడుతున్నారు. ఇంకా ప్రైవేట్ రంగం ఫెసిలిటేటర్ రోల్. కాబట్టి ఈ కాన్సెప్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం అనేది సాధ్యం కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కరెక్టా తప్పని భావోద్వేగ ఉపన్యాసాలు చెప్తే కుదరదు. కేంద్ర ప్రభుత్వం అట్లా ఆలోచన ఉంది. ఈ ఆలోచన మార్చకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అనే విషయాన్ని బాధ్యత గల వ్యక్తులు గుర్తించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ అట్నే ఉండాలంటే ఆ వైఖరి మార్చాలని పోరాడాలి. అది అట్లే ఉంటే పరోక్షంగా ఏదో ఒకటి చేసుకుంటా పోయి ఒక రోజుకి మనమే వద్దు ఆ ప్రైవేటీకరణ చేసేంత వరకు తీసుకొస్తారు. ఇది విజ్ఞత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం జరగచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరిగే పరిణామే ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. మాకు ప్రత్యేకమైన దానికి కుదరదు, ఎందుకంటే పాలసీ డెసిషన్ అది. కాబట్టి మనం మారాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి. అది మారకపోతే ఏమవుతుందంటే రాజకీయ ప్రజలు ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కేస్తారు, 2 అడుగులు ముందుకేస్తారు. మళ్ళీ ఇంకో రూపంలో ఏం చేస్తారు, దాన్ని భారీ నష్టాలు వచ్చేట్టుగా చేసేస్తారు. ప్రైవేటీకరణ అంటే మనం వ్యతిరేకిస్తాం, కానీ భారీ నష్టాలు వచ్చే రోజువారీ వ్యవహారాలు చేసేస్తే అప్పుడు ఏం చేస్తాం? దానికి కావాల్సినటువంటి ముడి సరుకు ఇవ్వరు, లేకపోతే ఉత్పత్తి చేసినటువంటి స్టీల్స్ని ప్రభుత్వం కొనుక్కోకుండా నిర్లక్ష్యం చేస్తుంది. అప్పుడేం చేస్తారు? ఇట్లాంటివన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ప్రభుత్వ రంగంలో ఉండాలంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి మారితే తప్ప అది మనుగడ సాధ్యం కాదు కేంద్ర ప్రభుత్వ రంగంలో. కానీ రాజకీయంగా ప్రెజర్ చేస్తూ భావోద్వేగాలు చేసినప్పుడు ఒక అడుగు వెనక్కేస్తారు, పరిస్థితులు బాగున్నప్పుడు 2 అడుగులు ముందుకేసి ఏదో ఒక రోజు ఆ పని చేస్తారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి, లేకపోతే ప్రైవేటీకరణ అనేది ఆగడం అనేది అసాధ్యం.